నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ హిరణ్యకశిపుడికి మోక్షాన్ని ప్రసాదించమని చెప్పి ప్రహ్లాదుడు నరసింహస్వామికి ప్రార్థన చేయడం. అలా ప్రార్థన చేసిన తర్వాత నరసింహస్వామి నీలాంటి భక్తుల కుటుంబంలో ఇప్పటికే ముందు 7 తరాలు వెనక 7 తరాలు మోక్షాన్ని పొందుతారని చెప్పడం. ఇవి జరిగిన తర్వాత తీర్థయాత్రల కోసం అని చెప్పి వచ్చాడు ప్రహ్లాద్ మహారాజ్. అలా తీర్థయాత్రల కోసం వచ్చి ఈ మేలుకోట క్షేత్రానికి వచ్చి ఈ కొండ మీద ఇక్కడ విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక భక్తుడిని సందర్శించడానికి వచ్చి ఇక్కడ తన యొక్క శాలిగ్రామాన్ని ఆరాధన చేసుకుంటూ నరసింహస్వామిని ప్రార్థన చేస్తే ఆ శాలిగ్రామం కాస్త యోగ నరసింహమూర్తిగా స్వయంభూగా ఇక్కడ ఉద్భవించింది. అలాంటి స్వయంభూగా ఉద్భవించిన తర్వాత ఇక్కడ నరసింహస్వామికి ప్రార్థన చేశాడు ప్రహ్లాద్ మహారాజు. ప్రార్థన చేసి చెప్తున్నాడు ఆయన, నా తండ్రికి మోక్షాన్ని కలిగించండి అని చెప్పి. ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇక్కడ ఈ యోగ నరసింహమూర్తికి క్రిందనే భాగంలో ఒక గుహ ఉంది. ఆ గుహలో చాలా ప్రవేశించడం కష్టము. అక్కడ ప్రహ్లాద్ మహారాజు ఉపయోగించిన పాదరక్షలు ఉన్నాయి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. అలానే ప్రహ్లాద్ మహారాజు తపస్సు చేసుకున్నటువంటి ఉంది. అక్కడ ఆ ప్రహ్లాద్ మహారాజు అందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. అలానే యోగ నరసింహమూర్తి ఈ క్షేత్రం మొత్తాన్ని కూడా చక్కగా ఆయన సంరక్షణ చేస్తూ ఇక్కడ యోగ నరసింహమూర్తి కొలువై ఉన్నారు. ముఖ్యంగా ఈ క్షేత్రం ఈ మేలుకోట ధామంలో శ్రీపాద రామానుజారి వచ్చినప్పుడు ఈ ఆలయం అంతా కూడా జీర్ణోద్ధరణ చేశారు. 1000 సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం విగ్రహం ఉండింది యోగ నరసింహమూర్తి. 1000 సంవత్సరాల క్రితం రామానుజారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 12 సంవత్సరాలు ఆయన ఉన్నారు. ఇక్కడ రామానుజారి ఈ ఆలయ జీర్ణోద్ధరణ చేశారు. యోగ నరసింహదేవ భగవానికి జై.